హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికి ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. ఈయన ఆగస్టు 29, 1863లో జన్మించారు. ఈయన జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాలు జరుపుకుంటారు. ఏ ప్రాంతంలో వారికి ఆ ప్రాంతంలో మాట్లాడే భాష మాతృభాష అవుతుంది. అలాగే మనకు తెలుగు భాష మాతృభాష. తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంటుంది. తేనె-నొలుకు భాష మన తెలుగు భాష. మన భావాల్ని వ్యక్తం చేయడానికి మాతృభాషను మించిన భాష లేదు. తెలుగు అనేది మన భాష మాత్రమే కాదు, అది మన జీవన విధానం. అమ్మ ప్రేమలాగా కమ్మనైనది మన తెలుగు భాష. మనమందరం పుట్టినప్పటి నుండి తెలుగు భాష అనుకరణ ద్వారా, అమ్మ ద్వారా నేర్చుకుంటాము. మనం ఏదైనా విషయాన్ని వ్యక్తపరచడానికి, నేర్చుకోవడానికి మన మాతృభాష ద్వారా త్వరగా చెప్పగలం, నేర్చుకోగలం. నేడు తెలుగును పిల్లలకి నేర్పించడం మానేసి ఇంగ్లీష్, హిందీ ఇలా అన్య భాషలు నేర్పిస్తున్నారు. పిల్లలందరికీ ముందుగా మన మాతృభాష అయిన తెలుగుని నేర్పించాలి. రెండవ ప్రాధాన్యత అన్య భాషలకు ఇవ్వాలి, లేదంటే తెలుగు భాష కనుమరుగైపోతుంది. మనమందరం మన అమ్మకి ఎంతటి గౌరవం, ప్రాధాన్యత ఇస్తామో అలాగే మన మాతృభాషకి అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు బాగా వివరించారు. అందరికీ మాతృభాష అయిన తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.